వారు ఇచ్చే ప్రసంగంలో సామాజిక స్పృహ కూడా వినేవారికి కలిగేలా ప్రసంగించడం ఆయన ప్రత్యేకత. ఇక 2 నిమిషాలు కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి డాక్టర్ గారిని తన ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హరి ఓం. 2025 సంవత్సరం జూలై నెల 20వ తేదీ విజయవాడలోని సిద్ధి బుద్ధి సమేత రత్న గణపతి ఆలయ ఆవరణలో నివాస భవన సముదాయం మధ్యలో జరుగుతూ ఉన్న కార్యక్రమం చమత్కార పద్యాలు, ముఖ్యంగా భువన విజయం నాటి చమత్కారాలు అనేటువంటి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు అమ్మా, ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో. తెలుగువారి జీవన విధానంలో ఒక ప్రధానమైన అంశం రుచి. దాన్ని సంస్కృతంలో రసం అంటారు, తెలుగులో రుచి అంటారు. ఆ రుచి లేని జీవనాన్ని, రసం లేని కావ్యాన్ని మనం అంగీకరించాం. భోజనానికి 10 రకాల తినడానికి, 10 మందికి పెట్టడానికి తెలుగువారు ప్రసిద్ధులు. అతిథి మర్యాద అనేది మనకి ఒకళ్ళు నేర్పక్కర్లేదు, మన పూర్వులే మనకి నేర్పారు. పైగా దేశంలో ఎన్నో భాషల్లో ఎన్నో కావ్యాలు వచ్చినా కవిత్రయ భారతంతో సహా కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు రచించినటువంటి కావ్యాలతో తొలతూగే సాహిత్యం సంస్కృత భాషని పక్కన పెడితే దేశంలోనే మరి ఇతర భాషలోనూ రాలేదని 10 భాషలు తెలిసినటువంటి మహానుభావులు చెప్పిన మాట. మనకి అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప సాహిత్యం పుట్టడానికి కారణం మన భోజనం. భోజన ప్రియుడైన వాడే మంచి కవిత్వం చెప్పగలుగుతాడు. 2 ఇడ్లీ ముంచి తినలేని అర్భకుడు 2 పద్యాలు చెప్పలేడు, వాడి వల్ల కాదు. ఇవాళ కొత్త జాతోడు తయారైంది. వీడికి 1 ఇడ్లీ తక్కువ, 2 ఇడ్లీ ఎక్కువ, 1.5 పెట్టాలి. కాబట్టే కవిత్వం ఆగిపోయింది. సుమారుగా ఒక 20 ఏళ్ల బట్టి మీరు పరిశీలిస్తే కవిత్వం లేదు, ఎక్కడా లేదు. కవి సమ్మేళనం ఎవరన్నా పెడితే వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే వినాలి, వేరే వాడు ఎవడో ఉండడు. అందుకే ఈ మధ్య కొత్తగా విద్య నేర్చారు హైదరాబాద్లోని ఇతరత్ర కూడా. మామూలు కవి సమ్మేళనాలు పెట్టట్లేదు, శతాధిక కవి సమ్మేళనం అంటాడు. 100 మంది కవులైనా ఉంటారు కదా, జనం ఎలాగూ రావు. ఎందుకు కవిత్వానికి దుర్గతి పట్టింది? పడితే మనకేమిటి అనుకోవద్దు. కవిత్వము సాహిత్యము లేకపోతే, చమత్కారము లేకపోతే జీవితంలో రసం ఉండదు. మొత్తం అంతా ఒక నీరస జాతి తయారవుతుంది. ఇవాళ పెళ్ళైన జంటకి సంతానం కలగకపోవడానికి నా దృష్టిలో ఒక కారణం సాహిత్యం తెలియకపోవడం. మంచి రసవత్తరమైన పద్యాలు రచించగలిగితే, బాగా వినగలిగితే, ఆస్వాదించగలిగితే మనసులో నవరసాలు ఉద్భవిస్తాయి. నవరసాలు పుట్టిన శరీరంలోంచి పిల్లడు ఎలా పుడతాడు? మన మనస్సులోనే రసం లేదు కదా. పూర్వం కొత్తగా పెళ్ళైతే తరగడాల కింద మంచి పుస్తకాలు పెట్టేవారు, సరసమైన పుస్తకాలన్నీ పెట్టేవారు. అవి చదువుకునేవారు దంపతులు. వాళ్ళు ఆ సరసంతోనే గడిపేవారు, హాయిగా ఆనందకరంగా సంతానం కలిగారు. ఒక్కొక్కరికి 15 మంది కలిగారు. ఇవాళ ఒక్కడు పుట్టడానికి అన్నవరం, సింహాచలం, అరుణాచలం సహా గిరి ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది. ఈ ఆయాసం వల్ల పుట్టాలి కానీ అసలు వల్ల పుట్టడు. ఈ కర్మ ఎందుకు వచ్చింది అంటే సాహిత్యం లేకుండా పోయింది. సాహిత్యం చదివేవాడు ఎప్పుడైతే లేడో రాసేవాడు కూడా ఉండడు.
రాసేవాళ్ళకు లోటు లేదు. ఇప్పటికీ మేము చూస్తున్నాం మా బోటుగాళ్ళకి రోజు కొరియర్లో నాకు కనీసం 1 లేదా 2 పుస్తకాలు వస్తాయి. దీని మీద మీ అభిప్రాయం రాయండి, దీని మీద మీ అభిప్రాయం రాయండి అంటాం. అంటే నెలకి 30-40 పుస్తకాల తాకి నేనే ఎదుర్కొంటున్నాను. ఏదో పాపం వాళ్ళు కష్టపడి పంపించారని ఓ పక్కన పెట్టి వాటికి తేదీ వేసి 15 రోజులకో నెలకో నాకు తోచినప్పుడు ఓ ఉత్తరం రాస్తాను చదివి. అన్నీ అలాగే ఉండిపోతున్నాయి. కానీ ఈ పద్ధతిని మళ్ళీ మార్చాలి అంటే మన భోజన విధానాలు మారాలి. కడుపు నిండా తిననివాడు గుండె పండేటువంటి సాహిత్యాన్ని పండించలేడు. అందుకని నేను ఈనాటి ఈ చమత్కార పద్యాల ప్రసంగాన్ని, ఈ భువన విజయ చమత్కారాలు అనేటువంటి అంశాన్ని నేను మా అమ్మ చేసిన వంట పద్యంతో ప్రారంభిస్తున్నాను. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సోపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్లేపును నీవు చేయునది వంట నోళ్ళ పంట. అమ్మా, ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సోపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్లేపును నీవు చేయునది వంట నోళ్ళ పంట. అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి, వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. అమ్మాయ పద్యం చదవగానే చప్పట్లు కొట్టే జాతి ఇంకా బతికుంది, సంతోషంగా ఉంది. లేకపోతే తాత్పర్యం, ప్రతిపదార్థం, విశేష అంశాలు చెప్పాక అప్పటికి ఒప్పుకుంటే ఇలా అంటారు, లేకపోతే లేదు. లోకంలో 3 విద్యలు ఉంటాయి. మా గురువు గారు చెప్పేవారు. 1 వ్యాకరణం, 2 కవిత్వం, 3 వేదాంతం. ఈ 3 దేని ప్రత్యేకత ఏమిటి అని సరదాగా చెప్పేవారు ఆయన. వ్యాకరణం, కవిత్వం, వేదాంతం. వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. చెప్పేవాడు బాగా తయారవ్వాలి. చిన్నప్పుడు మనమంతా స్కూల్లో గ్రామర్ క్లాస్ అంటే ఎగ్గొట్టేసేవాళ్ళం. గ్లామర్ క్లాస్ అంటే ముందుండేవాళ్ళు. గ్రామర్ అంటే ఎగ్గొట్టేయడమే. అది ఏదో అర్థమే చచ్చేది కాదు. ఇది అసలు ముందు ఆయనకే అర్థమైందా అనేది మనకు అనుమానం. ఆయన ఏదో చెప్పేవాడు, తప్పదు కాబట్టి. అంచేది వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. కవిత్వం ఉందే చెప్పేవాడికి కష్టం, వినేవాడి సొమ్మేం పోయింది ఒప్పుకుంటే వంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. వేదాంతం ఉందే ఆధ్యాత్మిక సభలు ఈ మధ్య బాగా ఎందుకు పెరిగిపోయాయంటే వేదాంతం చెప్పేవాడికి సుఖం, వినేవాడికి సుఖం. ఓ చిన్న విషయాన్ని పట్టుకుని 3 గంటలు సాగదీసి, ఎందుకంత సాగదీశారంటే మరి అందులో అంత ఉంది మరి అనొచ్చు. ఏమి లేదు, చేతకాక సాగదీశాడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇంకో విషయం రాక, ఇంక పద్యాలు రాక, చదివినా గుర్తు రాక దాన్నే సాగదీయడం పట్టుకొని. ఎందుకంటే ఇంతసేపు చెప్పారు ఈ విషయం గురించి, ఇంత చేస్తే చిన్న ఏదో నైవేద్యం కదా, ప్రదక్షిణం కదా, ఇందులో ఏముంది మరి అందులో అంత ఉంది మరి, అందుకే చెప్పేవాళ్ళం. ఆయనకి ఏదైనా పని ఉందనుకో అరగంటలో ప్రసంగం ముగిస్తాడు. అదేమిటంటే బ్రహ్మాండమైన ఉపనిషత్తు, కఠోపనిషత్తు అరగంటలో ఎలా అయిపోయిందంటే మరి అది చాలు, అది గ్రహించగలిగితే చాలు, అన్నమంతా పట్టుకోలేటో మెతుకు చాలంటాడు. ఎందుకంటే ఈయనకి వేరే కార్యక్రమం ఉంది. ఎలాగైనా తప్పించుకోవచ్చు వేదాంత సభని. కవిత్వాన్ని అలా తప్పించుకుందుకు వీల్లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్యం ఛందస్సు, అది శార్దూల పద్యం. దాంట్లో మసజస తతక అనే గణాలు ఉంటాయి. 14వ అక్షరం, 13వ అక్షరం యతి. ఆ యతి ప్రాసలన్నీ కుదిరే విధంగా ఉండాలి. అందులో మళ్ళీ ఏదో ఒక రసం ఉండాలి. ఈ పద్యంలో హాస్యరసం ఉంది. శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, ఇవి నవరసాలు. ఇందులో హాస్యరసం ఉంది. ఇది భోజనాన్ని గురించిన పద్యం. భోజనాన్ని గురించే చెప్పాలి, అందులోనే హాస్యం పండించాలి. అటువంటి రుచికరమైనటువంటి భోజనం చేస్తే మనుషులు చమత్కారాలు పండించగలుగుతారు. పూర్వం దాంపత్యాలు 60 ఏళ్ల వివాహ షష్ఠి పూర్తి జరుపుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందున్నారు. వివాహ షష్ఠి పూర్తి వయస్సు కాదు. ఇద్దరికి పెళ్ళి 60 ఏళ్ళు అయింది. ఎవరికైనా షష్ఠి పూర్తి అంటే ఇద్దరికీ 60 ఏళ్ళు అని అర్థం కాదుగా. ఒకరికే 60 ఏళ్ళు, భార్యకి బహుశా 3-4 ఏళ్ళు తేడా ఉంటుంది ఖచ్చితంగా. నేనేదో
అవధాన సభలో చెప్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు, మగవాళ్ళకి చేస్తారేమిటంటే ఆ షష్ఠి పూర్తి, ఆడవాళ్ళకి ఎందుకు చేయరు అన్నారు. అలా పబ్లిక్గా 60 ఏళ్ళు వచ్చాయని ప్రకటించడం దేశంలో ఏ ఆడదానికి ఇష్టం ఉండదని చెప్పాను. కొంపలు అంటుకుపో ప్రకటిస్తే 80 ఏళ్ళ ఆవిడే ఒప్పుకోదయ్యా, నాకు మొన్న 50 వెళ్ళింది అంటుంది ఆవిడ. అంతే, వాళ్ళకి ఇష్టం ఉండదండి. 60 ఏళ్ళు వచ్చాను కొంపలు అంటుకుపోవా, అందరూ ఆంటీ అంటారు, అమ్మమ్మ అంటారు, అలా కుదరదు. అందుకని మొగుడికి షష్ఠి పూర్తి, పైగా ఆయనకి 60 వచ్చాయంటే మీకు 58 ఉంటాయి కదా అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఒకటి నేర్చి మాకు ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ, అదొకటి చెప్పడం. ఎవడు రుజువు చేస్తాడు ఈ విషయాన్ని? ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ అంటే ఆయనకు 60 నాకు 34 అని అర్థం అన్నమాట. ఇంకా పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి అసలు విషయం. ఎందుకంటే 25 ఏళ్ళు కొడుకున్నాడంటే ఇవిడికి 34 అయ్యే అవకాశం లేదు కదా. ఇన్ని చమత్కారాలు మన జీవితంలోనే ఉన్నాయి నిజం చెప్పాలంటే. పరమ వాస్తవం మనం అంగీకరించమండి, అదో చమత్కారం. పరమ వాస్తవం మనం అంగీకరించం. ఇంతగా మనల్ని మురిపిస్తున్నటువంటి ఈ సృష్టిని, ఇన్ని రకాల సుఖాలు, ఇన్ని రకాల దుఃఖాలు, ఇన్ని రకాల భోగాలు, ఇన్ని రకాల రోగాలు ఉన్నటువంటి అనంతమైనటువంటి సృష్టిని ఎందుకు చేశామని భగవంతుడిని అడిగితే భగవంతుడు ఋషుల ద్వారా చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? లోకవత్తు లీలా కైవల్యం, జస్ట్ ఫన్ అన్నాడు ఆయన. ఒక లీల కోసం, ఒక చమత్కారం కోసం చేసా, ఇంకేం లేదు పోన్నాడు అంతే. జస్ట్ ఫన్, లోకవత్తు లీలా కైవల్యం. నేను ఇంగ్లీషులో చెప్పాను ఫన్ అని సరదాగా, బ్రహ్మసూత్రాల్లో ఉన్నమాట ఇది. లోకవత్తు లీలా కైవల్యం, సరదా కోసం చేశానయ్యా, నువ్వెందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు అన్నాడు అంతే. జీవితం ఎప్పుడు బాగుంటుంది అంటే మనం తీవ్రంగా తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆ తీవ్రంగా తీసుకోకుండా ఉండాలంటే ప్రాచీన కాలంలో, ఈనాటి కాలంలో కూడా మహానుభావులైన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కట్టాలని ఎంత తేలిగ్గా తీసుకున్నారో గమనించాలి. అది మనకు ఆదర్శంగా ఉంటుంది. భయంకరమైన పేదరికాన్ని తేలిగ్గా తీసుకున్న వాళ్ళని నేను చూశాను. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్యను ఒకసారి గారెలు తినాలని ఉందోయ్, గారెలు ఉండవాయ్ అన్నాడు. ఈయనకి ఏమీ లేదు, పూటకి టికాణా లేదు, కుండలు డింకీలు కొడుతున్నాయి. ఆవిడ పాపం పొయ్యి ఉంది కానీ పొల్లలు లేక చస్తుంది ఆవిడ. కట్టెలు కొనుక్కుందుకు డబ్బులు, ఈయన గారెలు ఉండమంటున్నాడు ఆవిడ. ఆవిడ ఒళ్ళు మండింది. అందుకని ఆవిడ ఏమంది, గారెలు ఉండాలంటే ఏమున్నాయి ఇంట్లో? నూనె ఉండాలి, మూగుడు ఉండాలి, పొయ్యిలో కట్టెలు ఉండాలి, అన్నీ ఉండాలి, మినపప్పు ఉండాలి, చిల్లు పొడుచుకుందుకు వేలు ఉండాలి. గారికి చిల్లు పొడుస్తారు కదా. అందుకని ఆయన వెంటనే ఆ వేలు నా దగ్గర ఉంది, మిగిలినవి నువ్వు చూడమన్నాడు ఆయన. అన్నీ ఉండాలి కదా, 5-6 చెప్పావు కదా, ఒక సాధనం నేను చూసా, వేలు మిగిలినవి చూసుకో అంటే కట్టెలు, మినపప్పు, నూనె, మూగుడు అన్నీ ఆవిడ చూస్తే వేలెట్లు కూర్చుంటాడు ఈయన. కానీ నేను మా ఊళ్ళో స్వయంగా గమనించానండి. పేరు చెబితే బాగుండదని చెప్పడం లేదు, దారిద్ర్యం బాధ కాబట్టి. ఆ దంపతులు ఇద్దరు 80 ఏళ్ల పాటు ఆనందంగా జీవించారమ్మా. 80 ఏళ్ల పాటు జీవించారు ఇలాంటి చమత్కారాలతోటే. ఆయన ఏదో అనేవాడు, ఆవిడేదో అంతకంటే అనేది, రెండు సరిపెట్టేసుకునేవాళ్ళు. ఎవరికి ఈగోలు అహంకారాలు లేవు. ఆవిడ అనకపోతే ఎవరంటారండి అనేవాడు ఈయన. బాబు నాకు ఓ మాట్లాడడం ఏమిటి అనేది ఆవిడ అంతే. పైగా వాళ్ళకి పిల్లలు లేరు. అయినా ఇద్దరికైనా వెళ్ళాలి కదా. ఇద్దరికి కూడా వెళ్ళిన సంసారం, ఇద్దరికి కూడా వెళ్ళిన సంసారం పేదరికం ఓ పక్క బాధిస్తున్నా, పిల్లలు లేకపోవడం వల్ల ఒంటరితనం ఓ పక్క బాధిస్తున్నా, పైగా పిల్లలు లేని వాళ్ళని ఇవ్వేళైనా వదిలేస్తున్నారు. కానీ ఆనాటి సమాజంలో వదలలేదమ్మా, భయంకరంగా ఏడిపించుకుతున్నారు. ఆడవాళ్లే, మగాళ్ళు కాదు, ఆడవాళ్లే, సాటి ఆడవాళ్లే. ఇంకో పెళ్లి చేసుకోమని మొగుడికి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ భర్తకి ఇంకో పెళ్లి చేసుకోవా, పిల్లలు లేనప్పుడు ఎందుకు అని ఏదో అనేవాళ్ళు. అలాంటి సమాజంలో తట్టుకున్నారు వాళ్ళు. పేదరికాన్ని భరించారు, ఈ ఒంటరితనాన్ని భరించారు, గడిపేశారు. ఊరికి ఉపకారం చేసేవారు. ఊళ్ళో అందరిళ్లలో పెళ్ళిళ్ళకి ఆవిడ వచ్చేది, ఏదో సేవ చేసేది. వీళ్ళు తోచింది ఏదో ఆవిడకి ఇచ్చేవారు, పట్టుకుని వెళ్ళిపోయేది. మొత్తం ఏదో గౌరవంగా వెళ్ళిపోయేది. ఆయన అదే ఊళ్ళో ఎవరింటో ఏ కార్యక్రమం వచ్చినా సాయం చేసేవాడు. అసలు గూడెరుగు మీద కూర్చుని ముందు వచ్చిన వాళ్ళు ఎవరింటికి, గరిపాడు సూర్యనారాయణ గారింటికి, అదిగో ఇలా వెళ్ళి అలా అని చెప్పి దారి చెప్పేవాడు. అది కూడా ఉపకారమే. ఆయన రాకముందే మా ఇంటికి ఈయన వచ్చి, మీ ఇంటికి మీ మేనల్లుడు వచ్చాడండి అని చెప్పేవాడు. ఎందుకంటే మనం ఒక్కొక్కడు వస్తే మంగళహారతి సిద్ధం చేసుకోవాలి, ఒక్కొక్కడు వస్తే చీపురుగడ్డ సిద్ధం చేసుకోవాలి. దేనికి దానికి ఉంటుంది కదా లెక్క. మరి అది సిద్ధం చేసుకోవాలంటే వాడు ఎవడో తెలియాలి కదా మనకి. ఈయన వచ్చి చెప్పేసేవాడు, మీ మేనల్లుడు వచ్చాడు, మీ తోడోళ్ళు వచ్చాడు, వస్తున్నాడు అనేవాడు. వచ్చిన బ్రాహ్మణుడు ఊరికే పంపడం ఇష్టం లేక, మా వాడు వచ్చాడు మంచి మాట చెప్పబోయని మా నాన్నగారు ₹10 చేతులు పెట్టేవారు. ఆ రకంగా ఆదాయం. సంపాదించే తెలివితేటలుంటే ఎలాగైనా సంపాదించండి. కానీ ఆ తెలివితేటలుంటే సరిపోదు, సంతృప్తి ఉండాలి.
ఆ సంతృప్తి ఎక్కడ వస్తుంది అంటే తక్కువ ఖర్చుతోనే భోంచేయచ్చు, ఎక్కువేమక్కర్లా. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథములు చూచితో. ఇవాళ మన యువతరం భోజనాల్లోంచి పక్కకి వెళ్ళిపోయిన పదార్థం పచ్చడి. ఈ పచ్చడి పక్కకి వెళ్ళకపోతే జీవితాలన్నీ పచ్చడైపోయినాయి. ఇక్కడ పచ్చడి లేకుండా భోజనం చేయకూడదండి అసలు. ముఖ్యంగా మజ్జిగలో పచ్చడి నంచుకుని తీరాలి, ఊరగాయ అయినా సరే ఏదో ఒక పచ్చడి ఉండాలి. కాస్త నాలికి రాసుకోవడం అంటారు దాన్ని. నాలిక మీద రుచి గ్రంథులు ఉంటాయి. ఈ ఉప్పు కారాలు కలిపిన పచ్చడి కాస్త తగిలేసరికి కూడా వెంటనే ఈ పచ్చళ్ళు అని పద్యం అందుకుంటాడు. ఏమీ లేనివాడు ఏమందుకుంటాడు? కాస్త ఘాటు లేదా తీపి షడ్రసాలంట, షడ్రుచులు. తీపి కారం, తీపి కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, ఈ 6 రుచులు. ఈ 6 రుచుల్లో ఏదో ఒకటి నాలికి తగిలితే ఒక భావం కలుగుతుంది మనస్సులో. ఆ భావం కవిత్వం అవుతుంది. అది పద్యం అవుతుందా, పాట అవుతుందా, ఒట్టి మామూలు మాట అవుతుందా, ఏదో అవుతుంది, వాడి సంస్కారాన్ని బట్టి అవుతుంది. అంచేది పచ్చడి తినాలి. మా అమ్మగారు చేసిన పచ్చళ్ళు చూస్తే నాకు ఎప్పటికీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఏ గ్రంథాలు చూసి నేర్చుకున్నావమ్మా ఈ పచ్చళ్ళు? ఆవిడ గ్రంథాలు ఎక్కడప్పుడు ఇప్పుడు యూట్యూబ్ వంటలు తయారయ్యాక కర్మగాలింది. వాడు ఏదో చెబుతాడు, వీళ్ళు ఏదో చేస్తారు. ఇక్కడ ఇదివరకు కూడా పుస్తకాలు చూసి వంటలు చేసేవాళ్ళని ఆక్షేపించేవారు. పుస్తకాలు చూసి వంటలు చేయకుండా తల్లి నుంచో అత్తగారి నుంచో నేర్చుకుని వంట చేస్తేనే బాగుండేది. ఇప్పుడు సరిగ్గా చెప్పేస్తారు. పైగా ఆ ఇంటికి ఆ సంప్రదాయం నడుస్తుంది. ఇప్పుడు భోజనం అన్ని కులాలకి ఒకలా ఉండదండి. కాస్త జాగ్రత్తగా విశాల భావంతో అర్థం చేసుకుందాం. అన్ని ప్రాంతాలకి ఒక రకమైన భోజనం ఉండదండి. తెలుగునాట మీకు కృష్ణా గోదావరి జిల్లాల్లో భోజనం తరహా వేరు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో భోజనం తరహా వేరు, గోదావరి జిల్లాల్లో భోజనం తరహా వేరు, ఉత్తరాంధ్రలో భోజనం వేరు, రాయలసీమలో భోజనం వేరు. రాయలసీమలో జొన్న రొట్టెలు తప్పనిసరిగా ఉంటాయి, ఉత్తరాంధ్రలో ఉంటాయని లేదు, కోస్తా జిల్లాల్లో ఉంటాయని లేదు. గుంటూరు కృష్ణా జిల్లాలో గోంగూర పచ్చడి మస్ట్, ఎందుకంటే గుంటూరులో పండే పంటే అది. మిరపకాయలు గుంటూరు కారమే వేయాలి, నువ్వు ఎక్కడి నుంచి కారం వేయడానికి వీలేదు, గుంటూరు కారమే వాళ్ళు వాడతారు దాన్ని ఖచ్చితంగా. పైగా శాస్త్రాల్లో కూడా ఏం చెప్పారు అంటే, ఏ జీవుడు ఏం తినాలి అంటే దేశమంతా ఒకే తిండి, ప్రపంచం అంతా ఒకే తిండి. దరిద్రపు మాట అండి ఇది. గ్లోబలైజేషన్ వచ్చి జీవితాలను నాశనం చేసింది. ఉండదండి అలాగా. ఏ జీవుడు ఏం తినాలో అతను పుట్టిన ప్రాంతం నిర్ణయిస్తుందని యోగ వాసిష్టం గ్రంథంలో చెప్పారు. పరమ వేదాంత గ్రంథంలో భోజనం గురించి చెప్పారు. యదృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః యో యో నామ యథాగ్రీష్మే యో యో నామ యథాగ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమిః యదృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః. నల్లులు పుడతాయి, ఇప్పుడు కనపట్లేదు నల్లులు, ఏసీలు ఉన్న మూలాన్ని. పూర్వం నల్లులు బాగా ఉండేవి. దోమల బాధ కంటే నల్లుల బాధ ఎక్కువ ఉండేది. ఒక కవి గారు చమత్కారంగా చెప్పాడు, శివుడు కైలాసంలో ఎందుకుంటాడు, మంచుకొండ మీద పళ్ళ పడుకుంటాడు, చలిసి గడ్డగట్టుకుపోడా. విష్ణుమూర్తి పాలసముద్రంలో ఎందుకుంటాడు, చీమలు పట్టేవా అంటే ఆయన చెప్పాడు, నీకేం తెలుసయ్యా, శివుడు అగ్నిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవక్షుండ విరళమొగ శేషునిపై పవళించుట. ఇవన్నీ ఎందుకంటే నల్లి బాధపడలేక జుమి అన్నాడు వాడు. భూమండలంలో ఎక్కడ చూసినా నల్లులు కుట్టెత్తుంటే ఈ బాధపడలేక శివుడు కైలాసంలో పడుకున్నాడు. మంచుకొండ ఉన్న చోటకి నల్లులు రావు, మనకి ప్రత్యక్ష నిదర్శనం. ఏసీ రూమ్ ఉన్న చోటకి నల్లి రాదు. శివుడు అగ్నిని శయనించుట, రవిచంద్రులు మింటను ఉంటే ఆయన శివుడు కేశవుడు గురించి అడిగితే ఈయన ఇంకో ఇద్దరిని గెలిపాడు. కవి చమత్కారం అంటే అదే. సూర్యుడు ఆకాశంలో ఎందుకుంటున్నాడు, చంద్రుడు ఆకాశంలో ఎందుకుంటాడు, భూమి మీద ఉంటే నల్లులు కొడతాయని అని చెప్పాడు. అది నిజమా అంటే వెళ్ళి సూర్యుని అడుగు, వాడికి ఎందుకు, వాడు పద్యం చెప్పాడు, అయిపోయింది. రాజీవక్షుండ విరళమొగ శేషునిపై పవళించుట. కమలాక్షుడైనటువంటి కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి పాలసముద్రంలో శేషుని మీద ఎందుకు పట్టుకుంటే, నల్లి బాధపడలేక నీకేం తెలుసు, మా అత్తారింటికి వెళ్ళినప్పుడు ఇదే సాగు నాకు అన్నాడు ఆయన. ఇదంతా ఎందుకంటే నల్లి బాధపడలేక అన్నాడు. ఆ నల్లుడు ఇవాళ లేవు, చూసుకోండి మీరు. కాలంలో మార్పు ఎక్కడ లేవండి నల్లుడు. పూర్వం పరుపులకి నల్లులు పట్టేస్తే కిరసనాయలు పోసేవారు, దానికి ఎండలో పెట్టేవారు, నాన్న బాధపడేవాళ్ళం. అసలు ఇక్కడ నల్లి కనపడలేదు, ఎందుకంటే మంచు, ఏసీ కారణంగా మనకి నల్లి బాధ లేదు. కానీ వేసవికాలమే నల్లులు పుట్టేవి పూర్వం. ఎందుకని మనిషి చెమటలోంచి నల్లులు పుడతాయి.
కల్పస్వేదాత్ భవేత్ క్రిమి. మనిషి చెమట్లోంచి నల్లులు పడతాయి. మళ్ళీ అందులో విచిత్రంగా ఆడనల్లి మొగనల్లి పుట్టి అవి విచిత్రంగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. కానీ మొదటి ఆడనల్లి మొదటి మగనల్లి ఎక్కడ పుట్టాయంటే మొగైనా ఆడైనా వీళ్ళ శరీరం నుంచి పుట్టాయి. భగవంతుడి చమత్కారానికి ఎంతకంటే ఏం చెప్పక్కల. జంట పుట్టించాడు, వాడు కూడా తక్కువవాడు కాదు. మళ్ళీ తర్వాత ఇబ్బంది లేకుండా ఇప్పుడు మొత్తం సృష్టి అంతా బ్రహ్మదేవుడు కనలేదు కదా. ఆయన 10 మంది ప్రజాపతులను కన్నాడు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, ఇంకో ప్రజాపతి, ఇలా కర్దమ ప్రజాపతి, ఇలా 10 మందిని కన్నాడు. మీరు సంతానాన్ని కనండి అన్నాడు. ఆడాళ్ళేరి అన్నాడు వాడు. అప్పుడు వాళ్ళని కన్నాడు. మరి ఆ మొదట పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరంటే వరుస ప్రకారం అన్న చెల్లెళ్ళు అవుతారు. మరి అది ధర్మమా అంటే ఆ పరిస్థితులు నిర్ణయిస్తే ధర్మాలే. అప్పుడు ఎవరు లేరు, ఏం చేయమంటావు? ఆడాళ్ళే లేరు, ఏం చేయమంటావు? బ్రహ్మదేవుడికి సరస్వతి భార్య. సరస్వతిని ఎవరు సృష్టించారు? ఆయన శరీరం నుంచి పుట్టిందమ్మా సరస్వతి, వేరు కొత్తగా ఏం పట్టలేదు. అందుకే ఇప్పటికీ పురాణాల్లో ఎవరన్నా బ్రహ్మదేవుడిని ఆక్షేపించదలుచుకున్నాడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడట. ఆయన శరీరం నుంచే పుట్టింది ఆవిడ. ఇంకెక్కడి నుంచి పుడుతుంది? మొదట ఉన్న జీవుడే ఆయన, ప్రథమ జీవుడు ఆయన. ఇంకా ఆవిడకి భార్య కావాలి. ఎక్కడి నుంచి పుట్టాలి? ఆయన నుంచి పుట్టాలి. అది తప్పు అంటే ఎలాగా? అంటే తప్పు ఇప్పుడు ధర్మశాస్త్రాలు నిర్ణయించవు, పరిస్థితులు నిర్ణయిస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా చేయవలసి వస్తే అది ఒప్పే, తప్పు కాదు. అది తప్పనిసరా కాదా అనేది అంతరాత్మ నిర్ణయించాలి. మన బలహీనత వల్ల అది తప్పనిసరి కాకూడదు. తప్పనిసరి పరిస్థితి వల్ల అది తప్పనిసరి అవ్వాలి. కానీ మన బలహీనత వల్ల, మన చాపల్యం వల్ల, మన ఇంద్రియ వ్యామోహం వల్ల అది తప్పనిసరి అని వాదించద్దు. తప్పనిసరి పరిస్థితి మనకు తెలుస్తూనే ఉంటుంది అక్కడ. అందుకని సరిగ్గా అలా పుట్టిన నల్లులకి ఏది ఆహారం? మనిషి రక్తమే ఆహారం. ఎందుకని అక్కడి నుంచే పుట్టాయి. అంచేత ఆ ఆహార పదార్థంలోంచి పుట్టిన జీవి ఆ ఆహారాన్ని తింటుంది కదా. యదృశ్యం శుద్ధ చిత్కం, ఏమీ లేనటువంటి పరిశుద్ధమైన దివ్యమైన నిర్లేపమైన నిరాకారమైన నిరంజనమైన పరమాత్మ తేజస్సు నుంచి ఏ పదార్థం పుట్టిందో దాన్ని తినే జీవుడు కూడా అక్కడే పుడతాడు అన్నారు. తజ్జీవో భవతి స్వతః. అంచేత మనం ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో ఉంటున్నామంటే మనం ఏ ఆహారం తినాలి అంటే కృష్ణా జిల్లాలో ఎక్కువగా పండే ఆహారం మనకు అరుగుతుంది. ఇక్కడ పుట్టిన వాళ్ళకి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళకి అక్కడ పండే ఆహారమే వారు తినాలి. ఎందుకంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అక్కడి నుంచి వచ్చారు వారు. అక్కడ ఆహారమే బాగుంది. ఇవాళ ఈ పత్రికలు ప్రచారాలు టీవీలు అందులో యూట్యూబ్లు పెరిగిన తర్వాత ప్రతివాడు ఆహారం గురించి మాట్లాడేవాడే. డైట్ అని పెద్ద ప్లాన్ ఇస్తారు. ఈ డైట్లన్నీ పాటిస్తే పెందరాళ్ళ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాం. వాడు ఏం చేస్తాడు? వాడికి నచ్చింది, వాడి వ్యాపారాల కమిషన్లు చాలా ఉంటాయి. వాడు దేనికో బ్రాండ్ అంబాసిడర్ అది చెప్పేస్తాడు ఇక్కడ వాడి దగ్గర డబ్బులు కొట్టేసి. అంచేత మనకి శాస్త్రాలు చెబుతున్నది ఏమిటంటే తెలుగు వాళ్ళందరూ తెలుగునాట పండే పంటల నుంచి తిండే తినాలి, తెలుగు ఆహార పదార్థాలే తినాలి. ఈ పచ్చళ్ళు అంటే ఇవి వంకాయ పచ్చడు, గోంగూర పచ్చడు, కొబ్బరికాయ పచ్చడు ఏదో ఒకటి రోజు ఉండాల్సింది. ఏమీ లేకపోతే మా ఇళ్లలో ఏం చేస్తారని 4 మెంతి బద్దలని వేస్తారు శుభ్రంగా. మామిడికాయ మొక్కలు చిన్న చిన్నవి తరిగేసి ఉప్పు కారం గుప్పేస్తే ఏమీ లేదు, మొత్తం చెల్లిబడి అయిపోయింది. అన్నింటిలోకి అదే 2 వాయిలు అదే గెలిపేది, మజ్జి కోసుకుని అదే నంచుకునేది. అయిపోయాయి. 60 ఏళ్ళుగా తింటున్నాం, ఏమీ అవ్వలేదు. ఇవాళ కూడా తిన్నాను. హాయిగా ఉంది, ప్రాణం సుఖంగా నిద్రట్టింది. ఇవి ఇంటి బద్దల లోపలికెడితే ఎర్రగా ఉంటాయి, కారం ఏమి చేయలేదమ్మా, సుఖంగా ఉంది. ఎందుకంటే దానికి అలవాటు పడ్డ ప్రాణం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ వీళ్ళ పిల్లలు ఊరగాయ తినడానికి నాలుగు శంకలు పెట్టుకుంటారండి. ఆ ఎరుపు చూడగానే వీడికి కంగారు. మరి ఎర్రగా ఎవరన్నా అమ్మాయి ఉంటే మాత్రం వెనకాల పడతాడు. మరి అది కూడా వదిలేసి కదా. ఎర్రగా ఉన్న పచ్చడి నచ్చదా? ఎర్రగా ఉన్న మనిషి కావాలా? ఆ ఎరుపు చూసి బీపీ వచ్చి ఊరగాయ తింటే బీపీ వచ్చేస్తుందా? శతాబ్దాల తరబడి తింటున్న వాళ్ళు ఉన్నారు, ఎవరికి రాలేదే. ఈ భయంతో ఆహారంలో మార్పులు చేసుకుని అడ్డమైన గడ్డి తినడం వల్ల సాగిత్యం చచ్చిపోయింది. అది పోతే పోనీయండి, అది కూడా వేరే విషయం, భరిద్దాం. జీవితంలో సరసం చచ్చిపోయింది. ఇవాళ యుగోలు అందుకే వస్తున్న దంపతుల మధ్యలో దేన్ని సరసంగా తీసుకోవడం తెలియట్లా. సరసంగా ఓ మాట అన్నా సరే గొడవ అయిపోతుంది. ఏదో పెట్టుకుని అన్నారు అంటున్నారు, పెట్టుకోలేదు, ఏం లేదు అక్కడ, కేవలం చమత్కారం. అందుకని నేను సరదాకే అన్నాను మా అమ్మతో, ఏమి గ్రంథాలు చూసి నేర్చుకున్నావమ్మా? ద్వీపాకారపు సూపములు, పప్పు చేస్తారు. సూపం అంటే పప్పు. పప్పులు 2 రకాలు ఉంటాయి. అది వెయ్యగానే అక్కడ అతుక్కుంటే దాని పేరు పప్పు. అది కొంచెం జారి పక్కవాడ బిస్తట్లో పెడితే దాని పేరు పప్పు అంటారు. 2 రకాలు ఉంటాయి. ముద్దపప్పు వేరు, జారే పప్పు వేరు.
జారే పప్పు అయితే ఒకడు కొట్టిస్తే చాలు, మిగిలిన వాళ్ళు కొట్టించగల అలా పెడుతూ ఉంటుంది. అది నాగార్జున సాగర్ కుడికాలవలాగా అలా పెడుతూ ఉంటుంది. అది ద్వీపాకారం, సరిగ్గా ఉండగా ఓ ద్వీపంలాగా ఉండాలి. అది ముద్ద అంతే. దాంట్లోకి నంచుకుందుకు ఆవకాయ ఉండాలి, మెంతిపద్దులు ఉండాలి, లేకపోతే ఏదో ఉండాలి, చల్లమిరపకాయలు ఉండాలి. ఏవి లేకపోతే ఎలా తింటావు? ఉట్టిపప్పు తినకూడదు. అందులో శుభ్రంగా నెయ్యి చేయాలి. నెయ్యి చేసుకుందుకు భయపడి చచ్చిపోతున్నారు ఇవాళ. నాకు తెలిసిన రహస్యం చెబుతున్నానండి. ఆయుర్వేద శాస్త్రం అంతా ఉన్నది. ఘృతేన వర్ధతే బుద్ధికి. పూర్వం పండితులు వేదాలని తాటాకు పుస్తకాలు కూడా చూడకుండా గురుముఖత నేర్చుకుని 40,000 ఏళ్ల పాటు వేదాన్ని ఈ జాతి ధరించింది అంటే పప్పు నెయ్యి కారణమమ్మ. మీరు నమ్ముదురుగాక నమ్మకపోదురుగాక. పైగా పప్పు అరగాలంటే నెయ్యి ఉండాలి. మీరు మినప రొట్టె తింటే, ఒట్టి రొట్టె తింటే కుదరదండి. నేతిలో ఇంచుమించు ముంచినట్టు చేసి తినాలి. గిన్నె రొట్టె అంటారు ముఖ్యంగా, అది నేతిలో మునగాలి. అందుకే మనకి సామెతం చూడండి, వాడు రొట్టె విరిగి నేతిలో పడిందండి. నేతిలో పడడమే, కిరసనాయిలో పడచ్చు కదా, పోనీ నీటిలో పడచ్చు కదా. రొట్టె విరిగి నేతిలో పడడం అంటే అదృష్టం అంటారు. వాడు రొట్టె విరిగి నేతిలో పడిందండి, మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే రొట్టె విరిగి నేతిలో పడిందండి అంటే రొట్టె తింటుంటే విరిగింది, కింద పడితే తినకూడదు కదా. ఆ కింద పడే బదులు పక్కనే ఉన్న నేతి గిన్నెలో పడింది. ఎలాగో నేతిలో అద్దుకుని తింటాడుగా, అందుకని పడింది. అది అదృష్టం. అంటే రొట్టె ఎలా తినాలి? నేతిలో ముంచుకునే తినాలి. నెయ్యి పైన వేసుకోవడం కాదు, దాంట్లో ముంచుకొని తినాలి. అది మంచి పుష్టి. అంతేకాదు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇంటెలిజెన్స్, బ్రహ్మాండమైన మేధాశక్తిని పెంచుతాయి నూనె నెయ్యి కూడా. పరిహరించాల్సిన అవసరం లేదు, దాని పరిమితి విధించాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మరీ విపరీతంగా వేసుకోమని ఎవరు చెప్పారు? వీళ్ళు బయట దొరికే నూనె పదార్థాలు ఉంటాయి చూడండి, ఊరికి దేవేస్తాడు, అందులో పెట్టి ఇలా లేపుతాడు, నూనె కారుతూ, అది తింటే దరిద్రం. అది అలా తినకూడదు. అందుకని ద్వీపాకారపు సోపములు, వడియములు, రకరకాల వడియాలు, అప్పడాలు తినాలి. అవి నంచుకోవాలి. అవి మళ్ళీ అన్నంలో కలుపుకోకూడదు, అవి నంచుకోవాలి. దేంట్లో ఏది నంచుకోవాలో అది నంచుకోవాలి. వేపుళ్ళు రాత్రిపూట కూర కాదు, వేపుడే తినమన్నారు. మొత్తం వేపుళ్ళు మానేయమని చెబుతున్నారు ఇక్కడ. వేపుళ్ళు మానేసి పుళ్ళు తింటారా? నాకు అసలు వేపుళ్ళు లేకపోతే భోజనం ఎక్కదు. 66 ఏళ్ళుగా వేపుళ్ళే తింటున్నాను, ఏమీ కాలేదు. నాకు బీపీ రాలేదు, షుగర్ రాలేదు, జ్వరం వచ్చి 10 ఏళ్ళు అయింది. నమ్మండి, ప్రత్యక్ష నిదర్శనం. ఏమీ కాలేదు, ఏం కాదు కూడా, నేను గ్యారంటీ ఇస్తాను. నా దగ్గరికి వచ్చే ధైర్యం రోగానికి లేదు, నాకు మనోధైర్యం ఎక్కువ. వీడేం పడరు అబ్బాయిని, అదే పోతుంది, నేను పడినాం. మనకు కావాల్సింది ఏదో మనం తింటాం, శుభ్రంగా తిని బయటికి అనిపించి పైకి పోతే వదిలిపోయేదానికి. ఏమీ తినకుండా 90 ఏళ్ళు బతికి ఏం చేస్తావు మహానుభావ? నువ్వు తినలేదు, ఎవరికి పెట్టలేదు, ఓ మూట కట్టేవి ఇక్కడ. పోనీ దాన ధర్మాలు చేసావంటే అది లేదు, మూట కట్టేవి ఇక్కడ. నువ్వు తినలేదు, ఎవరికి పెట్టలేదు. దేనికి? ఇది తాలింపు వేస్తే టాపులు వేసిపోవాలి. అందుకే చెప్పాను, తాలింపుల టాపులు లేపును. వంటింట్లో వంట చేస్తూ ఉంటే కిటికీ దగ్గరికి వచ్చేది వాసన, హాల్ దగ్గరికి వచ్చేది, ఇంట్లోకి వస్తుంటేనే ఏం చేస్తున్నారో చెప్పేసేవాళ్ళం. ఆ తాలింపు వాసనను బట్టి ఏం చేస్తున్నారో చెప్పేసేవాళ్ళం. నీవు చేయున్నది వంట నోళ్ల పంట. అమ్మా, నువ్వు చేసేదాన్ని వంట అనాలా, మా నోటి పంట అనాలా? అంతేకాదు ఒక్కొక్క ఇల్లాలి చెయ్యి డాక్టర్ గారి హస్తంలాగా ఎంత గొప్పదంటే, ఒక డాక్టర్ని గమనించండి. మన కుటుంబ వైద్యులు ఉంటారు, ఎప్పుడు ఆయన దగ్గరికే పెడతాం. వారు కనుక మనకు కనిపించగానే రోగం తగ్గిపోతుందండి. వైద్యం కూడా చేయక్కల్లా, అసలు ఆయన అమ్మాయ డాక్టర్ గారు వచ్చారు, సగం తగ్గిపోతుంది. దీన్నే హస్తవాసి అంటారు. అలాగా ఒక్కొక్క ఇల్లాలు చెయ్యి పడితే వేపాకు కరివేప చేయగల సాధ్వి. వేపాకు సైతం కరివేపాకు అయిపోతుంది. ఆవిడ పొరపాటుని వేపాకు వేసింది అనుకోండి, అది కరివేపాకు అయిపోతుంది, చేదు పోయి కమ్మగా తయారవుతుంది. ఎందుకంటే ఆవిడ హృదయం మంచిది, పిల్లలు భర్త తినాలి అన్న ఉద్దేశంతో ప్రేమతో చేసింది. ప్రేమతో పడితే విషం కూడా అమృతం అవుతుందంటారు, శాస్త్రంలోనే చెబుతారన్నమాట. ఆ ప్రేమ చాలా ముఖ్యం. వీళ్ళ ప్రేమ కరువైపోయింది సంసారాల్లో. నన్ను మన్నించండి అమ్మా, ఇవాళ అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు. నేను బిర్యానీ పెట్టుకుంటా, నీకు నీ శ్రాద్ధం ఏం పెట్టమంటావు? అంతే లెక్క. నేను ఇది పెట్టుకుంటా, నీకేం ఈ పాట అడగడానికి భార్యాభర్త ఎందుకు పని లేక వీడు పెట్టుకోలేడా? పెట్టుకునేది. నువ్వేమైనా చేస్తే చెప్పు, లేని దానికి ఎందుకు? నేను ఇది పెట్టుకుంటా, నీకేం పెట్టమంటావు? అంతే. ఈ ఆర్డర్ పెట్టడం తగ్గిపోయి మళ్ళీ ఉన్నది ఏదో ఇంట్లో చేసి పెట్టే మనుషులు ఉంటే జీవితాలు బాగుంటాయి, దాంపత్యాలు బాగుంటాయి, సాహిత్యం బాగుంటుంది, అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి. ఇవాళ చెప్పుకునే పద్యాల్లో మీరు చూస్తారు. అందుకని నేను చివరిగా ఏమంటున్నానంటే, మా అమ్మతో ఇన్ని పద్యాలు నేను చెప్పానమ్మా, ఈవేళ మీతో మాట్లాడే సమయానికి 11,229 పద్యాలు రాశానమ్మా నేను.
11,229. ప్రతిదీ అంకె వేసి లెక్కబెట్టి తేదీ వేసి ఏది ఏ సందర్భంలో రాశామో ఉన్నాయి, డైరీల్లో ఉన్నాయి. అందులో 6,000 పైన పద్యాలు వచ్చాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవాళ కూడా 2 పుస్తకాలు చమత్కార పద్యాలను పట్టుకొచ్చారు, అవధానం పద్యాలు పట్టుకొచ్చారు. అక్కడ పెడతారు కార్యకర్తలు, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఆశ్చర్యం వచ్చే ఇంక కొన్ని ఏవో 4,000 3,000 ఉన్నాయి, అవుతాయి. ఇందులో రాసినవన్నీ ఒక చోట లెక్క పెట్టి డైరీ అంకి వేసి పెడితే తర్వాత మనం చేస్తాం, లేదా పిల్లలు చేసుకుంటారు. దొరకాలి కదా. చాలామంది మహాకవుల కావ్యాలు ఎక్కడ జాగ్రత్త పెట్టకపోవడం వల్ల పోయాయి. కొందరైతే పాపం ఆ కవులు ఎంత నిరాడంబర జీవులు అంటే ఆ కావ్యం చివర ఆయన పేరు కూడా రాయలేదు, ఆయన పేరు కూడా లేదు, ఏదో మర్చిపోయాడు పాపం, అలా వదిలేశాడు. ఒకవేళ రాసిన ముందు తాటాకు మీద వెనక తాటాకు మీద రాస్తారు పేరు, ప్రతి దాని మీద రాయరు కదా. ఆ ముందు 2 ఆకులు పోయాయనుకోండి, ఎవరు రాశారో తెలియదు. అందుకే ఇప్పుడు తెలుగు సాహిత్యంలో సగం రచనలు ప్రాచీన కాలాన్ని ఎవరు రాశారో తెలియదు, పెద్ద గొడవ. సాహిత్యంలో మాకు ఎంఏ తెలుగులో అదో పెద్ద చర్చ. ఈ కావ్యం ఎవరు ఆముక్తమాల చేత కర్త కృష్ణదేవరాయలా కాదా అని ఇప్పటికి వాదించేవాళ్ళు ఉన్నారు. రాశాను మొర్రో ఆయనే ప్రతి ఆశ్వాసించేవరా చెప్పినా సరే ఇంకా ఆయన రాశాడా లేదా అని వీళ్ళు ఏమంటారంటే అడ్డదిడ్డంగా మాట్లాడడానికి, కృష్ణదేవరాయలు మహారాజు కదండి, ఆయన బోళ్ళు యుద్ధాలు చేశాడు, ఆయనకి అంత తీరిక ఉందా అంటాడు. కవిత్వం రాయడానికి ఉండవలసింది తీరిక కాదమ్మా, తీవ్రమైన కోరిక ఉండాలి, తీరిక కాదు కావలసి. తీరికగా ఉన్నవాళ్ళు అందరూ కవిత్వం రాస్తున్నారు, ఆమోదం రాస్తున్నారు, వీపు గోడక రాస్తున్నాడు పట్టుకెళ్ళి. ఏమి రాశాడు కనుక తీరికగా ఉన్నవాళ్ళని రాయమని ఏమిటి రాస్తారు. తీవ్రమైన కోరిక, మహాతపస్సు ఎంత గొప్పదో కవిత్వం అంత గొప్పది. ఆ కవిత్వం వంటబట్టాలంటే తపన ఉండాలి, భగవంతుడు ప్రత్యక్షం కావాలంటే తపస్సు చేయాలి. అలాగే సరస్వతి సాక్షాత్కారం కావాలి, మంచి పద్యం చెప్పాలని లోపల తపన ఉండాలి. నేను చెప్పాలి ఇదివరకు ఎవరూ చెప్పనంత ఇదిగా చెప్పాలి అనే తపన ఉంటే అమ్మవారు ఆలోచన కలిగిస్తుంది. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. 11,229 పద్యాల్లో ఏదైనా జీవగుణం అనేది ఉంటే అది నువ్వు చేసిన అట్టికాయ వేపుడు వంకాయ పచ్చళ్ళలోనే ఉందమ్మా, నాదేమీ లేదంతే అని చెప్పేశాను.